ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్ ఫెస్టివల్ ఈ నెల 14, 15వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ పూర్తి భద్రత లక్ష్యంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. బీచ్ ఫెస్టివల్కు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతం, పరిసర ప్రాంతాలు, వాహనాలు పార్కింగ్ స్థలాలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు అన్నింటిలోనూ పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నామన్నారు. ఫెస్టివల్ రోజుల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. సముద్ర తీరంలో స్నానం చేసే ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు, మెరైన్ సిబ్బంది 50 మంది గజ ఎత్తుగాళ్లను నియమించినట్లు ఎస్పీ చెప్పారు. బీచ్ ఫెస్టివల్ భాగంగా నిర్వహించున్న కాంపిటీషన్, గేమ్స్, వినూత్న కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సురక్షితంగా జరిగేలా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమాల వేదిక వద్ద, ప్రేక్షకుల ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేస్తామని అన్నారు. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఎవరైనా ఉత్సాహంతో మితిమీరకుండా, శృతిమించకుండా, నిర్ణయించిన పరిమితులను దాటకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. బీచ్ ఫెస్టివల్ను సురక్షితంగా, ఆనందంగా గుర్తుపోయే విధంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ చెప్పారు. ఫెస్టివల్ ప్రాంతమంతా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నట్లు, అనవసరవాద పరిస్థితులపై వెంటనే స్పందించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని చెప్పారు. ఎవరైనా ఇబ్బంది ఎదురైతే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. జిల్లా ఎస్పీ గారి వెంట ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, మెరైన్ సీఐ శివనారాయణ, సింగరాయకొండ ఎస్ఐ బి. మహేంద్ర, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, జరుగుమల్లి ఎస్ఐ మహేంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు.